ఒకసారి ఇది వినండి. कांग्रेस है तो मुसलमान है, कांग्रेस है तो आपकी इज्जत है, जब कांग्रेस नहीं है अब कुछ नहीं है. ఇప్పుడు ఇది వినండి. సరిగా ముస్లింలకు రిజర్వేషన్ ఇయ్యన్నా వద్దా అనే దాని మీద నేను ఒక మాట ఈరోజు అంటున్నా అధ్యక్ష. ఎందుకు ఇయ్యకూడదు అధ్యక్ష? నేను పాపం చేసిందా? దేశంలో 1/5 పాపులేషన్ అనేది ఈరోజు లార్జెస్ట్ ముస్లిం కమ్యూనిటీ ఎక్కడుంది అంటే ఇండియాలోనే ఉంది. ఈరోజు సోకాల్డ్ ఇస్లామిక్ కంట్రీస్ లో లేనంత పెద్ద జనాభా భారతదేశంలో ఉంది. అండర్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ దే ఆర్ బీయింగ్ ముస్లిం, వై షుడ్ ది కంట్రీ డినై రిజర్వేషన్ టు దెమ్ ఇఫ్ దేర్ ఇస్ పావర్టీ? ఒకవేళ పేదరికం ఉంటే ఎందుకే కూడా అధ్యక్ష ముస్లింలు ట్యాక్స్ కడతలేరా? ముస్లింలు ఈ దేశంలో పౌరులు గారా? ముస్లింలు ఈ దేశ సభ్యులు గారా? ఎందుకు ఇవ్వకూడదు నాకు అర్థం కాదు. ఇది ఒక వితండవాదం. కాంగ్రెస్ పార్టీ వల్లే ముస్లిం సోదరులకు ఇజ్జత్ ఉంది అంటున్నాడు మన రేవంత్ రెడ్డి సార్. కేసీఆర్ గారు తన 10 ఏళ్ల పాలనలో ఆయన ఎక్కడ ముస్లిం సోదరులను వేరు చేసి మాట్లాడలేదు. ఆయన ఎక్కడ స్పీచ్ ఇచ్చినా, ఎక్కడ సభలో మాట్లాడినా హిందూ ముస్లింలను కలిపి ఆయన మాట్లాడారు. ఆయన వేరు చేసి మాట్లాడలేదు. ఇప్పుడు చెప్పండి ముస్లిం సోదరులారా, మీకు కాంగ్రెస్ పార్టీ వల్ల రెస్పెక్ట్ ఉందా, లేక బీఆర్ఎస్ పార్టీ వల్ల మీకు రెస్పెక్ట్ ఉందా?